5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్లు, కోట్లాది మంది అభిమానులు మరియు క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ 2026 సీజన్లో అసలు ఏమైంది? ఒకప్పుడు అపోజిట్ టీమ్స్ని వణికించిన ఈ జట్టు ఇప్పుడు పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉండటమే కాకుండా క్యాప్టెన్సీ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అలాగే గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూంలో గందరగోళం నెలకొంది. మరియు దీనికి తోడు కీ ప్లేయర్స్ గాయాలు జట్టును కోలుకునేని దెబ్బతీస్తుంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంజరీ, స్టాండ్-ఇన్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాలతో టీంకు దూరం కావడంతో ఇప్పుడు ముంబై ఇండియన్స్కు ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు అనే విషయంగా పెద్ద చర్చే నడుస్తుంది. అయితే ముంబై క్యాంప్లో ఏం జరుగుతోంది? ఒక్క మ్యాచ్కు కెప్టెన్సీ చేయగానే సూర్య టీంని వదిలి ఎందుకు వెళ్లిపోయాడు? ఇప్పుడు ముంబై కొత్త కెప్టెన్ ఎవరు? రోహితే మళ్లీ ముంబైకి పునర్వైభవాన్ని తానున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముంబైకి మళ్లీ రోహిత్ శర్మనే కెప్టెన్ అవ్వాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ముంబై ఇండియన్స్ ఈ 2026 సీజన్ ఆరంభం నుండి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది మరియు ఆడిన 10 మ్యాచ్లలో కేవలం 3 మాత్రమే విజయం సాధించి 7 ఓటములతో పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. జట్టులో హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్ వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ గ్రౌండ్లో వారి తాలూకా రిజల్ట్ మాత్రం కనిపించడం లేదు. టీం రిటెన్షన్ సమయంలో తాము ఒక కుటుంబమని చాటుకున్న ముంబై ఇప్పుడు మాత్రం అంతర్గత విభేదాలతో సతమతమవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినప్పట్నుండి జట్టులో ఐక్యత లోపించిందని, డ్రెస్సింగ్ రూంలో వాతావరణం అంత సాఫీగా లేదని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు హార్దిక్ నిర్ణయాలతో ఏకీభవించడం లేదని మరియు ఇది టీం పర్ఫార్మెన్స్పై తీవ్ర ప్రభావం చూపుతోందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం ముంబై జట్టుకు అతి పెద్ద తలనొప్పిగా మారింది కెప్టెన్ల గైర్హాజరీ. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు మరియు అతను లక్నో సూపర్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఆడలేదు. హార్దిక్ పాండ్యాకు కనీసం ఒక వారం పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు మరియు అతను రాయ్పూర్లో జరగబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్కు కూడా అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. అయితే ఇది నిజమే అన్నట్టు హార్దిక్ పాండ్యా టీంతో కలిసి రాయ్పూర్ వెళ్లే విమానం కూడా ఎక్కలేదు మరియు దీనిని బట్టి అతను పూర్తిగా కోలుకోవడానికి ఇంకా సమయం పడుతోందని అర్థమవుతోంది. ఒకవేళ హార్దిక్ మే 10న జరిగే ఆర్సీబీ మ్యాచ్కు అందుబాటులో లేకపోతే అతను తిరిగి మే 14న పంజాబ్ కింగ్స్తో జరిగే మ్యాచ్ నాటికి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే హార్దిక్ లేని సమయంలో జట్టును నడిపిన సూర్యకుమార్ యాదవ్ కూడా ఇప్పుడు జట్టుకు అందుబాటులో లేకపోవడం ముంబైని మరింత ఇబ్బందుల్లో నెట్టింది. సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టి మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న తరుణంలో ఆమెకు తోడుగా ఉండేందుకు జట్టును వీడారని సమాచారం అందుతోంది. అలా వ్యక్తిగత కారణాల వల్ల అతను కూడా రాయ్పూర్కు ప్రయాణించలేదు మరియు అతను ఆర్సీబీతో జరిగే కీలక పోరుకు గైర్హాజరయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా జట్టులో ఉన్న ఇద్దరు ప్రధాన కెప్టెన్లు అందుబాటులో లేకపోవడం ముంబై చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు. ఈ పరిస్థితి జట్టు మేనేజ్మెంట్ను కష్టాల్లోకి నెట్టడమే కాకుండా ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ముంబై అవకాశాలను మరింత క్లిష్టం చేసింది. ముంబై ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఇప్పుడు అద్భుతం జరగాలి మరియు మిగిలిన 4 మ్యాచ్లలోనూ తప్పనిసరిగా విజయం సాధించాలి. ప్రస్తుతం ముంబైకున్న 6 పాయింట్లతో చూస్తే వారు కేవలం 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలరు మరియు ఇది ప్లేఆఫ్స్ అర్హతకు సరిపోకపోవచ్చు. సాధారణంగా ఐపీఎల్లో ప్లేఆఫ్స్ చేరాలంటే 16 పాయింట్లు అవసరమవుతాయి మరియు 14 పాయింట్లతో రేసులో ఉండాలంటే ఇతర జట్ల ఫలితాల మీదే ఆధారపడాల్సి ఉంటుంది. అంతేకాదు ముంబై ఇండియన్స్ నెట్ రన్ రేట్ కూడా ప్రతికూలంగా ఉండటం వారికి మరో పెద్ద మైనస్ పాయింట్. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ మరియు పంజాబ్ కింగ్స్ వంటి జట్లు ఇప్పటికే పాయింట్స్ పట్టికలో పై స్థానంలో ఉండటంతో ముంబై ప్రయాణం ఎంతో కష్టతరంగా మారింది. ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూంలో వాతావరణం గురించి మాజీ ఆటగాళ్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాట్లాడుతూ రోహిత్ శర్మను కెప్టెన్సీ నుండి తొలగించడం ముంబై చేసిన అతిపెద్ద అన్యాయమని మరియు హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు సరైన దిశలో వెళ్లడం లేదని విమర్శించారు. హార్దిక్ నిర్ణయాలు చాలా బలహీనంగా ఉన్నాయని మరియు అతను తనను తాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు ప్రమోట్ చేసుకోవడం వంటి వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నాడని తివారీ అభిప్రాయపడ్డారు. అలాగే అశ్విన్ కూడా సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్సీ ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమని మరియు అతను భారత టీ20 జట్టును విజయవంతంగా నడిపిన అనుభవం ముంబైకి ఉపయోగపడేదని తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నారు. స్టాటిస్టిక్స్ పరంగా చూసినా సూర్యకుమార్ యాదవ్కు హార్దిక్ కంటే మెరుగైన విన్నింగ్ పర్సెంటేజ్ ఉండటం గమనార్హం. ఇక అభిమానుల ఆశలన్నీ ఇప్పుడు మళ్లీ రోహిత్ శర్మ మీదనే ఉన్నాయి. ఏప్రిల్ 12న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రోహిత్ హ్యామ్స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు
మరియు దాదాపు 3 వారాల పాటు గ్రౌండ్కు దూరమయ్యాడు. కానీ లక్నోతో జరిగిన గత మ్యాచ్లో అతను ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగి కేవలం 44 బాల్స్లోనే 84 రన్స్ చేసి తనలో ఇంకా ఆ కసి తగ్గలేదని నిరూపించుకున్నాడు. వాంఖడే స్టేడియంలో రోహిత్ పేరు వినబడగానే అభిమానులు చేసిన కేరింతలు చూస్తుంటే అతనికున్న క్రేజేంటో అర్థమవుతోంది. రోహిత్ శర్మ ఇప్పుడు రాయ్పూర్కు ప్రయాణించిన టీంలో ఉన్నాడు. మరియు హార్దిక్, సూర్య లేని సమయంలో అతను జట్టును నడిపే అవకాశం మెండుగా ఉంది. అయితే రోహిత్ ఇంకా పూర్తి ఫిట్నెస్తో లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ అతనికి కెప్టెన్సీ భారాన్ని అప్పగిస్తుందా లేదా అనేది చూడాలి. ముంబైకి కెప్టెన్సీ పరంగా రోహిత్ శర్మ కాకుండా ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే భారత జట్టుకు టెస్టుల్లో కెప్టెన్సీ చేసిన అనుభవం కలిగి ఉన్నాడు మరియు అతను జట్టులో కీలక సభ్యుడు. అయితే బుమ్రా తన బౌలింగ్ మీద దృష్టి పెట్టాలనుకుంటే యువ ఆటగాడు తిలక్ వర్మకు నాయకత్వ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. తిలక్ వర్మకు తన స్టేట్ టీంను మరియు ఇండియా ఏ టీంను నడిపించిన అనుభవం అతనికి కలిసొచ్చే అంశం. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భవిష్యత్తు నాయకుడిగా తిలక్ వర్మను చూస్తోంది కాబట్టి ఆర్సీబీ వంటి పెద్ద మ్యాచ్లో అతనికి బాధ్యతలు ఇచ్చి పరీక్షించాలని మేనేజ్మెంట్ భావించవచ్చు. కానీ ఈ క్లిష్ట సమయంలో అనుభవం ఉన్న రోహిత్ లేదా బుమ్రా వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై జట్టు ఎదుర్కొంటున్న మరో సమస్య ఆటగాళ్ల ఫామ్. సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్లో 10 మ్యాచ్లలో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు మరియు అతని స్ట్రైక్ రేట్ కూడా 150 కంటే తక్కువగా ఉంది. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అయిన సూర్య ఇలా విఫలం కావడం జట్టును కలవరపెడుతోంది. మొహమ్మద్ కైఫ్ వంటి మాజీ ఆటగాళ్లు సూర్య తన బ్యాటింగ్ టెక్నిక్ను మార్చుకోవాలని మరియు బౌలర్లు అతని 360 డిగ్రీల షాట్లను కనిపెట్టేశారని హెచ్చరించారు. సూర్యకు ఒక ప్లాన్ బి అవసరమని మరియు అతను కవర్స్ వైపు కూడా షాట్లు ఆడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. అటు హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్లో కేవలం 146 రన్స్ మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. సీనియర్ ఆటగాళ్లు బాధ్యత తీసుకోకపోవడం వల్ల ముంబై మధ్య ఓవర్లలో తడబడుతోంది. బౌలింగ్ విభాగంలో కూడా ముంబైకి సమస్యలు తప్పడం లేదు. జస్ప్రీత్ బుమ్రా ఒంటరి పోరాటం చేస్తున్నా అతనికి సహకరించే మరో నాణ్యమైన బౌలర్ కరువయ్యారు. ట్రెంట్ బోల్ట్ మరియు దీపక్ చహర్ నొత్తబంతితో ప్రభావం చూపలేకపోవడం మరియు ప్రత్యర్థి బ్యాటర్లు వారిని సులభంగా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో ముంబై భారీగా పరుగులిస్తుండటం విజయ అవకాశాలను దెబ్బతీస్తోంది. మిచెల్ శాంట్నర్ వంటి స్టార్ ఆటగాడు గాయం కారణంగా సీజన్ నుండి తప్పుకోవడం జట్టు సమతూకాన్ని దెబ్బతీసింది. శార్దూల్ ఠాకూర్ మరియు మాయాంక్ మార్కండే వంటి ట్రీడెడ్ ప్లేయర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఇప్పుడొక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో ఉంది. రాబోయే మెగా ఆక్షన్ జట్టును మళ్లీ పునర్నిర్మించడానికి ఒక మంచి అవకాశం. కేవలం పేర్ల మీద కాకుండా జట్టు ప్రయోజనాల కోసం ఆడే ఆటగాళ్ల మీద పెట్టుబడి పెట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. డ్రెస్సింగ్ రూంలో మళ్లీ సాధారణ పరిస్థితులు తీసుకురావడం మరియు ఆటగాళ్ల మధ్య గొడవలను పరిష్కరించడం మేనేజ్మెంట్ ముందున్న తక్షణ కర్తవ్యం. ముంబైకి ఎంతో గర్వకారణమైన వన్ ఫ్యామిలీ సంస్కృతిని మళ్లీ నిలబెట్టుకోవాల్సిన అవసరముంది. ఈ సీజన్ ఫలితం ఎలా ఉన్నా మిగిలిన మ్యాచ్లలో గెలిచి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ముంబై ఆటగాళ్లు భావిస్తున్నారు. ఆర్సీబీతో జరగబోయే తదుపరి మ్యాచ్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ముంబైకి ఇక్కడ గెలవడం చాలా అవసరం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ముంబై తన ప్లేఆఫ్స్ ఆశలను కనీసం లెక్కల పరంగా అయినా సజీవంగా ఉంచుకోగలదు. అభిమానులు మాత్రం తమ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్గా గ్రౌండ్లోకి రావాలని మరియు తన విధ్వంసకర బ్యాటింగ్తో జట్టును గెలిపించాలని కోరుకుంటున్నారు. రోహిత్ గత మ్యాచ్లో చూపిన ఫామ్ చూస్తుంటే అతను మళ్లీ పాత రోహిత్ను గుర్తుచేస్తున్నాడు మరియు అతను జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. రోహిత్ తన అనుభవంతో యువ ఆటగాళ్లను గైడ్ చేయగలిగితే ముంబై మళ్లీ పుంజుకోగలదు. మొత్తంగా చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు గాయాలు, మరోవైపు వ్యక్తిగత కారణాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడం, ఇంకోవైపు అంతర్గత విభేదాలు ఇవన్నీ జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయినప్పటికీ ముంబై వంటి ఛాంపియన్ టీం ఎప్పుడూ తన పోరాటాన్ని వదిలిపెట్టదు. ప్లేఆఫ్స్ అవకాశాలు తక్కువగా ఉన్నా మిగిలిన మ్యాచ్లలో గెలిచి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ముంబై ఆటగాళ్లు భావిస్తున్నారు. ఆర్సీబీతో జరగబోయే తదుపరి మ్యాచ్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ముంబైకి ఇక్కడ గెలవడం చాలా అవసరం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ముంబై తన ప్లేఆఫ్స్ ఆశలను కనీసం లెక్కల పరంగా అయినా సజీవంగా ఉంచుకోగలదు. అభిమానులు మాత్రం తమ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్గా గ్రౌండ్లోకి రావాలని మరియు తన విధ్వంసకర బ్యాటింగ్తో జట్టును గెలిపించాలని కోరుకుంటున్నారు. రోహిత్ గత మ్యాచ్లో చూపిన ఫామ్ చూస్తుంటే అతను మళ్లీ పాత రోహిత్ను గుర్తుచేస్తున్నాడు మరియు అతను జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. రోహిత్ తన అనుభవంతో యువ ఆటగాళ్లను గైడ్ చేయగలిగితే ముంబై మళ్లీ పుంజుకోగలదు. మొత్తంగా చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు గాయాలు, మరోవైపు వ్యక్తిగత కారణాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడం, ఇంకోవైపు అంతర్గత విభేదాలు ఇవన్నీ జట్టును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అయినప్పటికీ ముంబై వంటి ఛాంపియన్ టీం ఎప్పుడూ తన పోరాటాన్ని వదిలిపెట్టదు. ప్లేఆఫ్స్ అవకాశాలు తక్కువగా ఉన్నా మిగిలిన మ్యాచ్లలో గెలిచి తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని ముంబై ఆటగాళ్లు భావిస్తున్నారు. ఆర్సీబీతో జరగబోయే తదుపరి మ్యాచ్ రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ముంబైకి ఇక్కడ గెలవడం చాలా అవసరం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే ముంబై తన ప్లేఆఫ్స్ ఆశలను కనీసం లెక్కల పరంగా అయినా సజీవంగా ఉంచుకోగలదు. అభిమానులు మాత్రం తమ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్గా గ్రౌండ్లోకి రావాలని మరియు తన విధ్వంసకర బ్యాటింగ్తో జట్టును గెలిపించాలని కోరుకుంటున్నారు. రోహిత్ గత మ్యాచ్లో చూపిన ఫామ్ చూస్తుంటే అతను మళ్లీ పాత రోహిత్ను గుర్తు చేస్తున్నాడు మరియు అతను జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. రోహిత్ తన అనుభవంతో యువ ఆటగాళ్లను గైడ్ చేయగలిగితే ముంబై మళ్లీ పుంజుకోగలదు. మొత్తంగా చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు గాయాలు, మరోవైపు వ్యక్తిగత కారణాలతో కీలక